ఏంటి విన్ని ఎలా ఉన్నావు? తప్పు చేసానా బంటి? అయినా కాలేజ్ స్టూడెంట్ అన్న తర్వాత కాలేజ్ బంక్ కొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్పేం కాదు. అలా చేయకపోతే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్సే కాదు. అబద్ధం చెప్పడం తప్పే కదా. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పే, కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని నిజాలను తట్టుకునే శక్తి ఈ భూమి మీద చాలామందికి లేదు. వెన్నీ, ఒక్కసారి వెన్నీ, ఇంట్లో చెప్పకుండా చేయటం తప్పే. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని భయం ఉంటుంది. ఆ భయాన్ని అలానే ఉంచుకుంటే మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం. అప్పుడు నువ్వు ఏదైతే జరగకూడదని భయపడుతున్నావో అది జరిగిపోద్ది. వెన్నీ, ఇందాక నువ్వు అంకుల్కి నిజం చెప్పా చూసావా? అక్కడ నాకు బాగా నచ్చేసావు. నీలాగే ప్రతి అమ్మాయి ఉంటే సగం ఏ ఆడపిల్ల తండ్రికి భయమే ఉండదు. వెన్నీ, వెన్నీ, ఇక చెప్పడానికి ఏం లేదు. దీనికి మించి చెప్పాలనుకో నేనే ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీయో బీటెక్ చదవాలి. మనకు సినిమా లేదు కదా. 10th పేపర్ అప్పుడే సినిమైంది మంది. అమ్మయ్య నవ్విందిరా బాబు. బాగా నవ్వావు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అంకుల్ వెయిటింగ్. ఏ బిర్యానీయో వంకాయ వండుంటాడు. ఎంత బాగా చెప్పేవురా. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకే కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయంటే ఆటో డ్రైవర్కి ఆడపిల్ల ప్రేమ అంటే సిల్లీ ప్రేమ అనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్లు కూడా నీలాంటి మంచోడు ఉంటాం, అది నా ఎల్లుడు కావటం చాలా గర్వంగా చెప్పుకుంటాను రా. నేను అంత బాగా చెప్పానని నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్న వచ్చి చెప్పేంత నాకు కూడా తెలియదు మావా. అవునా? మీ మాంగారు చెప్పాడా? తర్వాత రోజు మేము ముగ్గురం కలిసి వెన్నెల బర్త్డే అని టెంపుల్కి వెళ్ళాం. ఏ గుడికి వెళ్ళాం అంకుల్? బాలాజీ టెంపుల్కి తీసుకెళ్ళవయ్యా. అవునవును అంకుల్. వెంకన్న ఆయుసులు ఉంటే కనుక మన వెన్నెలాగా మంచి మొగుడు వస్తాడు. అదేంటి అంత మాట అనేసావు? ఎవరైనా బాగా చదువుకొని మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలి కానీ అదేంటయ్యా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ముట్టిద్దులా అంటే అంకుల్, ఈ కాలంలో అమ్మాయిలందరికీ చదువుకునే టైంలోనే పెళ్లి చేస్తున్నారు కదా, అందుకని అలా అన్నాను అంకుల్. మా అమ్మాయికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం. అమ్మయ్యా, ఇవన్నీ నాకే ఫిక్స్. అన్నట్టు మనతో పాటు మీ ఫ్రెండ్ వస్తానన్నది కదమ్మా. ఎవరు? స్వప్నానా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయినట్టుందిగా అంకుల్. అదేంటి నిన్న మాట్లాడితే మనతో పాటు గుడికి వస్తానన్నది కదా? అది ఏమో అంకుల్, ఇందాక నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపోజిట్లో కనపడింది. నేను ఇంకా కాలేజ్ అనుకున్నాను. అవునా? అంటే ఆ అమ్మాయికి ఏ పని ఉందో ఏంటో కాలేజ్లో అని. అవునులే, ఏదో పని ఉండి ఉంటుంది. అంకుల్, మీరు వెళ్ళాల్సిన గుడి వచ్చేసింది. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి, నేను లోపల బయటికి వెళ్ళి వస్తా. అదేంటయ్యా వెళ్ళిపోతానంటావేంటి? నీతో చాలా పని ఉంది. అంకుల్, లోపల మీ దర్శనం అయిపోయే లోపల బయట నా దర్శనం ఉంటుంది. అబ్బో, ఆహా, సర్లే అమ్మా పద. అంకుల్, దర్శనం బాగా చేసుకోండి, మంచి పవర్ఫుల్.